ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది నిషి? ఎందుకు అరిచావు? ఏమైంది సిస్టర్? నిషిక వాళ్ళ అత్తయ్య ఎంతో ప్రేమగా ఇచ్చిన నెక్లెస్ కనిపించడం లేదంట. ఎక్కడ పెట్టావో ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో నిషి. నేను నా లాకర్లోనే పెట్టాను. నేను నైట్ కూడా అది ఇక్కడే ఉంది. లాకర్లో నైట్ ఉన్న నెక్లెస్ పొద్దున కల్లా ఎలా పోతుంది సిస్టర్? నైట్ నువ్వు చూసినప్పుడు ఉన్నింది, ఇప్పుడు లేదు అంటే ఈ మధ్యలో రూమ్లోకి ఎవరు వచ్చారని పోవడానికి నువ్వే ఎక్కడైనా ఏమైంది అత్తయ్య గారు? రాత్రి ఎవరు లేనప్పుడు నిషిక రూమ్లోకి నువ్వే కదా వచ్చుండావు. నా నెక్లెస్ ఎక్కడా? నాకేం తెలుసు నిషి? నిజంగా ఆ నెక్లెస్ గురించి నాకు మాత్రం ఏం తెలియదు నిషి. నిన్న రాత్రి నేను లేనప్పుడు నా గదిలోకి వచ్చావు. ఎందుకు వచ్చావంటే నా అరుపు వినిపించింది, సాయం చేయటానికి వచ్చాను అని చెప్పావు. అదంతా అబద్ధమని తెలిసినా వదిన చెప్పిందని ఊరుకున్నాము. కానీ నువ్విలా కడుపు మంటతో నా పుట్టింటి వాళ్ళు నగలు చేయించటం బోర్వలేక ఆ నెక్లెస్ ని దొంగతనం చేసేంత నీచానికి దిగజారుతావని అస్సలు అనుకోలేదు. చెప్పు, నా నెక్లెస్ ఎక్కడుంది? నిషి, నిజంగా నేను ఈ నెక్లెస్ ని తీసుకోలేదు. చంపేస్తా అబద్ధం చెప్పావంటే. నిజం చెప్పు. నిషిక, నిషిక వదులు, నిషిక వదులు. పిచ్చి పట్టిందా నీకు? జరిగిందేంటో తెలుసుకోకుండా అడగకుండా ఇలా ఆరోపించడం చాలా తప్పు. ఇంకేందమ్మీ అడిగేది తెలుసుకునేది? నిషి వాళ్ళత్త అంత ప్రేమగా నెక్లెస్ చేపించి కానుకగా ఇద్దామని వస్తే ఈ అమ్మి కుళ్ళుతో మా అమ్మ నగలు అని ఎంత రచ్చ చేసి ఉండాది. నిన్న రాత్రేమో అరుపు పిలుపు అని కట్టు కదలల్లి నిషి రూమ్లోకి దూరింది. ఇవన్నీ సరిపోవా నెక్లెస్ ఈ అమ్మే తీసిందని చెప్పడానికి? సరిపోవు పిన్ని. జగదాత్రి ఎప్పుడు పక్కన వాళ్ళ సొత్తుకి ఆశపడదు, అలాంటివి చెయ్యదు. అయినా తనని ఎన్ని రోజుల నుంచి చూస్తున్న మీరు కూడా ఇలా ఎలా అనగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ జగదాత్రి చరిత్ర గురించి మాకు కూడా ఈ మధ్యనే కదా తెలిసింది. ఆ చరిత్ర తెలిసాకే అనుమానం బలపడతా ఉండాది. విత్తనం ఒకటైతే చెట్టు మరొకటవుతుందా అన్నట్టు తల్లి క్రిమినల్ అయితే కూతురు ఇలా దొంగే అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.